హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కాలం గడిచే కొద్దీ కొన్ని గాయాలు మాయమవుతాయని అంటారు. కానీ కొన్ని రహస్యాలు మాత్రం కాలగర్భంలో అలానే దాగి ఉంటాయి. ఒక మనిషి నిజం కోసం ప్రాణాలకు తెగించి పోరాడితే ఆ ప్రయాణం ఎంత గంభీరంగా ఉంటుందో ఈ రోజు మనం చూడబోతున్నాం. మౌనం వెనుక దాగి ఉన్న ఒక భయంకరమైన నిజాన్ని వెలికి తీసే ఒక వ్యక్తి పోరాటమే ఈ కథ. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది మెగాస్టార్ మమ్మూటి నటించిన సెన్సేషనల్ మూవీ కలంకావల్. ఈ కథ కేరళలోని ఒక ప్రశాంతమైన గ్రామం నేపథ్యంలో మొదలవుతుంది. ఈ సినిమాలో మమ్ముట్టి రాఘవన్ అనే ఒక నిబద్ధత కలిగిన పదవీ విరమణ పొందిన అధికారిగా కనిపిస్తారు. ఆయన తన జీవితాంతం నిజాయితీగా పనిచేసి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కానీ ఆ గ్రామంలో ఆకస్మికంగా జరిగిన ఒక వింత సంఘటన మరియు ఒక పాత దస్త్రం బయటకు రావటంతో ఆయన ప్రశాంతమైన జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. సుమారు 20 ఏళ్ల క్రితం ఆ గ్రామంలో జరిగిన ఒక పరిష్కారం కాని కేసు మళ్ళీ చర్చకు వస్తుంది. ఆ కేసును పరిశోధించడం రాఘవన్కు ఒక సవాలుగా మారుతుంది. ఆయన విచారణ మొదలు పెట్టేటప్పుడు గ్రామంలోని కొందరు ప్రభావవంతమైన వ్యక్తులు ఆయనను అడ్డుకోవటానికి ప్రయత్నిస్తారు. ఆ పాత రహస్యం బయటపడితే తమ ఉనికే ప్రమాదమని భావించిన వారు రాఘవన్ను మానసికంగా భయాందోళనకు గురిచేస్తారు. ఇక్కడే కథలో అసలైన ఉత్కంఠ మొదలవుతుంది. రాఘవన్ తన అనుభవంతో మరియు మేధస్సుతో ప్రతి అడ్డంకిని ఎలా అధిగమించారో ఈ భాగంలో చూడవచ్చు. ఆయనకు సహాయంగా ఒక యువ మహిళ పాత్ర ఉంటుంది. ఆమె పాత కేసులో బాధితురాలికి దగ్గర బంధువు. వీరిద్దరూ కలిసి మరుగున పడిపోయిన సాక్ష్యాలను ఎలా సేకరించారు, అసలైన నేరస్తులు సమాజంలో ఎలా గౌరవప్రదమైన వ్యక్తులుగా చలామణి అవుతున్నారో దర్శకుడు చాలా స్పష్టంగా చూపించారు. ప్రతి సన్నివేశం తదుపరి ఏం జరుగుతుందో అనే ఆసక్తిని కలిగిస్తుంది. చివరికి ఆ పాత కేసు వెనుక ఉన్న అసలైన ప్రతినాయకుడు ఎవరు మరియు ఆ రహస్యాన్ని రాఘవన్ ఎలా ఛేదించారు అనేదే ఈ సినిమా ఎండ్. ఎంతో చాకచక్యంతో శత్రువుల ఎత్తుగళ్లను తిప్పికొట్టి బాధితులకు న్యాయం చేయటంలో రాఘవన్ విజయం సాధిస్తాడు. సత్యం ఎప్పుడూ ఓడిపోదు, అది ఎంత కాలమైనా నిజాన్ని నిలబెడుతుంది అనే బలమైన సందేశంతో సినిమా ఎండ్ అవుతుంది. మమ్ముట్టి గారి గంభీరమైన నటన సినిమాకు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిందని చెప్పొచ్చు. కలంకావల్ సినిమాలో మమ్ముట్టి గారు తన గంభీరమైన నటనతో ఆ పాత రహస్యాన్ని ఎలా ఛేదించారో, కాలం గడిచినా సత్యం ఎప్పటికైనా బయటపడాల్సిందే అని ఈ సినిమా మరోసారి నిరూపించింది. నిశ్శబ్దంగా సాగే ఈ పరిశోధన మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్.